బావా డైరెక్ట్కి వెళ్ళి చెప్పి ఏమైనా మేము చూసుకుంటాం కదా. నేను ఉన్నాను కదరా. ఆల్ ది బెస్ట్ రా. చెప్పండి స్వామి. నువ్వు నా స్వామి అనకే మైండ్ పని చేయట్లేదు. అదేంటి స్వామి? చిచి నేను స్వామినేంటి? స్వామిని కాదేం కాదు. నీ గురించి ఆగిపోతే నన్ను స్వామిని చేస్తారు. అవును, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూస్తాను, అప్పుడే లోపల ఏదేదో అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసాక నువ్వు నా కోసమే పుట్టావనిపించింది. అందుకే ఇక్కడ ఆగిపోయా. నీకు కూడా నేను ఇప్పుడే తేల్చేస్తాను సంగతి. దొంగ వయ్యుండి బాబాగా నాటకాలు. ఇప్పుడే మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా. స్నేహితుడు లవ్ కోసం అమ్మాయి కాలు పట్టుకున్నారంటే మీర్రా నిజమైన స్నేహితులు. ఏయ్, నువ్వే కదా నా ఫోన్ కొట్టేసింది. ఇప్పుడు అర్థమైందిరా మీరందరూ ఒకటే గ్యాంగ్ అని. మీ సంగతి చెప్తానుండండి. ముందు వీడు లవ్ సంగతి తెలుసా? అప్పుడే నువ్వు ఎక్కడి నుంచి కదిలేదే. ముందు కిందికి పోతా. ఏట్రా పోయేదే? ఈ రోజు మీ ఇద్దరు సంగతి తేలాల్సిందే. తేలిపోవాలి, లేదంటే పేద పోవాలి అంతే. ఏంట్రా నా ఫోన్ కొట్టేసింది కాక ఎక్కువ మాట్లాడుతున్నావు? అది లవ్ గురించి మాట్లాడుతుంది. ఫోన్ ఎంత ఏంటే? తీసుకో, ఏ ఫోన్ కావాలి తీసుకో. ఐఫోన్, ఈ ఫోన్, శాంసంగ్, హెచ్ అన్ని ఫోన్లు ఉన్నాయి. ఒకటి చాలా మొత్తం తీసుకుంటావా? చుట్టుకొని అడుగు చుట్టుకో. పోనాడు ఫోను. ఒరే మావా, ఈ ఆడోళ్ళ గురించి నీకు తెలీదురా. వీళ్ళకి దేవుడు కళ్ళల్లో ఏదో మెరుపో మాయో ఎత్తాడ్రా. వీళ్ళు రోడ్ల మీద టింగ్ టింగ్ నడుచుకొని థియేటర్ దగ్గర, షాపింగ్ మాల్ దగ్గర ఒక లుక్ వేస్తారో ఆ లుక్ తో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి బేవర్స్ గాడిలాగా పని మానేసి సరైన తిండి తినక తెగులొచ్చిన కోడ్లో పడిపోతావు. ఈయన మాత్రం ఇంటికి వెళ్ళిపోయి సోఫా సీట్ లో కాలు సాపుకొని టీవీలో జమ్ని మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి ఇలాంటి ఎదలకి చాటింగ్ లో నవ్వుల బొమ్మలు పెట్టి ఆనందపడతారా? వసుదా, వసు స్వామి. ఇప్పుడు స్వామి కాదు దొంగ. వీళ్ళందరూ ఒకటే అందరినీ మోసం చేస్తున్నారు. ఏంటి ఆఖరికి బాబాని కూడా దొంగ చేసేసావా? స్వామి, ఇది వచ్చినప్పటి నుంచి పూజలు ఎగ్గొట్టడానికి బోల్డ్ అని కథలు చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలే. అమ్మా, నేను చెప్పేది నిజమమ్మా. అసలు ఇదే పెద్ద దొంగ స్వామి. అసలు ఇదేం చేసిందో తెలుసా? నా చీరలో దాచుకున్న 10,000 దొంగతనం చేసి దీని సోకులకు ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది. పైపెచ్చు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దొంగలు అంటుంది. అందరు మీ దొంగలమే కదా, ఇంకో గొడవలు ఎందుకో కలిసిపోవచ్చు కదా. స్వామి, దీనికి ఏదో రకంగా బుద్ధొచ్చేలాగా మీరే ఏదో ఒకటి చేయాలి. చెప్పాలి. నోరు మూసుకో. ఒరే మావా, ఇంక నుంచి మళ్ళీ దేవుడే కాపాడాలరా.